అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారి మీద కొన్ని కీలకమైన ఆరోపణలు అయితే చేశారు. అసలు ఆయన ఏమన్నారు, దాంట్లో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయనేది ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమన్నారంటే, మళ్ళీ అధికారంలోకి రావాలనే తపన. ఇది 100% కరెక్ట్. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారంలో ఉన్నప్పుడు మరో 30 ఏళ్ళు నేనే ఉంటాను కదా, సో ఎన్ని అరాచకాలు చేసినా సరే, ఏ కేసు పెట్టుకున్నా సరే 30 ఏళ్ళు మనమే ఉంటాం కాబట్టి అది ఎప్పటికీ కూడా తీరదు, ఎప్పటికీ కూడా అది కేసు బయటకు రాదు అని ఒక అత్యాశతో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని స్కాములు చేశారు, ఇప్పుడు అన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. అంటే చేసిన కర్మ ఎక్కడికి పోదు కాబట్టి ఈరోజు మనది, కానీ రేపు మందో కాదు మనకు తెలియదు. సో ఆ రేపు రోజు కోసం ఈరోజే ఆరాటంతో తప్పుడు పనులు చేస్తే రేపన్న రోజునాడు మనం ఎంత ఇబ్బంది పడతామనే దానికి జగన్మోహన్ రెడ్డి గారు 100% కూడా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా నిలుస్తున్నారనమాట. మళ్ళీ అధికారంలోకి రావాలని తపన. ఒక్కసారి వచ్చారండి, ఒకసారి ప్రజలందరినీ కూడా మోసం చేశారు. వచ్చి నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డని, ఒక్క అవకాశం ఇవ్వండి చాలు, నేనేంటో నిరూపించుకుంటా అన్నారు. నిజంగా నిరూపించుకున్నారు. ఎంతలా నిరూపించుకున్నారంటే, నేను ప్రజలకు ఏమీ న్యాయం చేయను, ప్రజల్ని సరిగ్గా చూసుకోను, దొరికినంత దోచుకుంటానని ఆయన కానీ తనకున్న అధికారంతో తను నిరూపించుకున్నారు. సో దానికి ప్రజలు కూడా నిరూపించుకోవాలి కదా, ప్రజలు కూడా మేమంటే ఏంటో తెలియజేయాలని 151 స్థానాల నుంచి ఏకంగా 11 స్థానాలకు దించేశారు. సో అంతేకాకుండా ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి రావాలని రప్ప అంటారు, జగన్ 2.0 అంటారు, రాజారెడ్డి రాజ్యాంగం అంటారు, ఏది పడితే అది మాట్లాడుతూనే ఉంటారు. కానీ ఒక్క విషయం, 151 స్థానాల నుంచి 11 స్థానాలు దించిన ప్రజలకి ఈ 11 నుంచి మొత్తానికి భూస్థాపితం చేసే ఛాన్స్ లేదంటారా? వాళ్ళకి ఆ శక్తి లేదంటారా? ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. సో మళ్ళీ నేనే అధికారంలోకి రావాలనే అత్యాశతో ఏది పడితే అది మాట్లాడుతున్నారు, మేమే వస్తామనుకుంటున్నారు. కానీ ప్రజలు మళ్ళీ ఇంకొకసారి అవకాశం ఇచ్చి వాళ్ళ నెత్తి మీద పెద్ద బండరాయి పెట్టుకుంటారని మాత్రం నేను అనుకోవట్లేదు. సో ఇంకొక విషయం ఏంటంటే, మెడికల్ కాలేజీలపై వ్యర్థ ప్రసంగాలు. ఇది మనం డెఫినెట్గా చర్చించుకోవాలి. ఎందుకు చర్చించుకోవాలి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రభుత్వ హయాంలో నేను 17 కాలేజీలు కట్టించేశానని చెప్పేసి అధికారం కోల్పోయిన తర్వాత అసలు ఎంత సడన్గా జగన్మోహన్ రెడ్డి గారికి మెడికల్ కాలేజీలకి అంత ప్రేమ ఎందుకు వచ్చింది అంటే, అసలు ఆయన ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు ఆ 17 కాలేజీలకి సంబంధించి సో మొత్తం 17 కాలేజీలకి 3,000 కోట్లు అయింది అనుకుందాం. సో దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్ ఏంటంటే, కాంట్రాక్టర్లతో ఒప్పందం పెట్టుకుని మీరు 5,000 కోట్లకి టెండర్ అయ్యింది, సో దాంట్లో మీకు 500 కోట్లు ఇచ్చేస్తాను, సో మిగిలిన 1,500 కోట్లు నాకు ఇచ్చేయండి అని ఒప్పందాలు చేసుకొని ముందుగానే 1,500 కోట్ల ఆ కాంట్రాక్టుల దగ్గర నుంచి మొత్తం అంతా కూడా మొత్తం అంతా సర్దుకొని ఇప్పుడు తీరా చూస్తే మళ్ళీ 30 ఏళ్ళు నేను అధికారంలోకి వస్తున్నారు కదా, 3 తరాలైనా సరే అయినా అధికారంలోకి రాకుండా అంతటి వరకు కూడా దిగజారిపోయారు. దీంతో వాళ్ళు ఎక్కడ 8 పడతారేమో అని చెప్పేసి ఇప్పుడు ఈ మెడికల్ కాలేజీని పూర్తి చేయాలి, అది ఇది అని చెప్పేసి, అంటే రాష్ట్రం చాలా ఆర్థికంగా కాస్త వెనకబడి ఉంది. దానికి కారణం కూడా జగన్మోహన్ రెడ్డి గారే. ఎన్ని లక్షల కోట్లు అప్పు చేశారంటే సంక్షేమ పథకాలు అది ఇది అని చెప్పేసి, వాళ్ళు దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా అంటే లేదు. ఎందుకంటే ఇచ్చే డబ్బులు ఎవరివి? ప్రజల డబ్బులే. ఈయన సొంత జోబుల నుంచి తీసింది ఏమీ ఇవ్వలేదు కదా. సో సంక్షేమం ఇచ్చేస్తే నన్ను మళ్ళీ గుర్తుపెట్టుకుంటారు అనుకున్నారు. కానీ అభివృద్ధి లేకపోతే రాష్ట్రానికి మనుగడ ఉండదని ఒక చిన్న పాయింట్ని అయితే జగన్మోహన్ రెడ్డి గారు అయితే మర్చిపోయారు. సో దానికి ఇప్పుడు కాంట్రాక్టర్లు అందరూ పీక్ మీద వస్తారు కదా, సో దానికి ఏమైంది, ఇప్పుడు మెడికల్ కాలేజీలు కట్టించాలని చెప్పేసి ఇంతలా అంటున్నారు. ఇప్పుడు పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉంది కదండి, సో దీన్ని ఈ మోడల్ని కూటమి ప్రభుత్వం అమలు చేస్తుంది. సో దానికి ఆమోదం కూడా కల్పించింది. ఇప్పుడు వీళ్ళు వచ్చేసి పీపీపీ అంటే ప్రైవేటీకరణ అని చెప్పేసి ఆఫ్ నాలెడ్జ్తో కొంతమంది మాజీ మంత్రి రోజా గారు లాంటి వాళ్ళు మీడియా ముందుకు వచ్చి పీపీపీ అంటే ప్రైవేటీకరణ చేసేసారు, సో మొత్తాన్ని కూడా ప్రైవేటీకరణ చేసి పిల్లలకి అన్యాయం చేస్తున్నారని చెప్తున్నారు. కాస్త నాలెడ్జ్తో వ్యవహరించండి. పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. సో ఓన్లీ ఇక్కడ ప్రైవేట్ మాత్రమే లేదు, పబ్లిక్ కూడా ఉంది కాబట్టి ఎటువంటి నష్టము లేదు అని చెప్పేసి హైకోర్టు కూడా ఉత్తర్వులు అయితే జారీ చేసింది. సో మీరు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా కూడా ప్రజలు అమాయకులు కాదు, తెంగరవాళ్ళు కాదు. ఒకసారి మోసపోయారు తప్ప ప్రతిసారి మోసపోవాలని ఎవరు అనుకోరు. ఎందుకంటే మోసపోయిన దగ్గర నుంచి ఎవరు ఎంతో కొంత నేర్చుకుంటారు. ఆ విధంగానే గత 5 సంవత్సరాలు మోసపోయి మొత్తం ఇంకెప్పుడు వీళ్ళకి ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వకూడదని వాళ్ళు ఒక లెసన్ అయితే నేర్చుకున్నారనమాట. సో అది మెడికల్ కాలేజీపై వ్యర్థ ప్రసంగాలు అంటే, సో ఈ పీపీపీ గురించి ఏదో ఒక మాట్లాడుతూనే ఉంటున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి 5 ఏళ్లలో చేసింది ఏమీ లేదు, నిజంగానే ఏమీ లేదు. ఇప్పుడు మనం పర్ఫెక్ట్గా ఆలోచిస్తే కనుక గత ఒక 2-3 నెలల నుంచి విశాఖకి ఎన్ని దిగ్గజ సంస్థలు వస్తున్నాయండి. పారిశ్రామికవేత్తలందరూ కూడా పెట్టుబడులు పెడతాము, మేము ఇన్ని వేల కోట్లు పెడతామని చెప్పేసి గూగుల్ కావచ్చు, రైడన్ కావచ్చు, ప్రతిదీ టాటా కావచ్చు, ప్రతి ఒక్కటి పోటీ పడుతున్నారు. పెట్టుబడులు పెట్టడానికి పోటీ పడుతున్నారంటే మరి అంతకుముందు ఎందుకు రాలేదు మనకి?
అంటే కృషి చేయలేదా, కనీసం పట్టించుకోలేదా? ఉన్నదాన్ని అమర్ రాజా బ్యాక్టీరీస్ లాంటి వాళ్ళని కూడా తరిమేశారు అంటే రాష్ట్ర ప్రజల మీద మీకు ఎందుకు అంత కక్ష? నిజంగానే కక్ష ఉంది కాబట్టి మీరు అప్పుడు చేయలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి సత్తా ఉంది కాబట్టి ఇప్పుడు చేస్తున్నారు. సో మీరు చేసింది అయితే ఏమీ లేదు. బాలయ్య బాబు గారు చేసిన ప్రతి వ్యాఖ్య కూడా 100కి 100 పర్ఫెక్ట్ అనమాట. సో హిందూపురాన్ని నెంబర్ 1గా చేస్తాను అని చెప్పేసి బాలయ్య బాబు గారు అయితే మాట ఇవ్వడం జరిగింది. నిజంగానే మరి 3 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలవడం అంటే మామూలు విషయం కాదండి. ఎందుకు అంటే ఆ ప్రజలు మా వ్యక్తి మా వాడు అని నమ్మితే మాత్రమే ప్రజలు అంతలా ఆదరిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఛాన్స్ ఇచ్చారు, బాలయ్య గారికి అప్పుడు ఎలాగ ఛాన్స్ ఇచ్చారో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఛాన్స్ ఇస్తే ఆయన నిలబెట్టుకోలేకపోయారు, ఈయన నిలబెట్టుకున్నాడు. సో ఆ విధంగా ప్రతిసారి ఆయనే గెలుచుకురావడం, అక్కడున్న హిందూపురాన్ని బాగా డెవలప్ చేయడం వంటి కార్యక్రమాలు చేపట్టడం వల్ల ఇప్పుడు హిందూపురం ప్రజలకు ఒక పెద్ద అండగా నిలుస్తున్నారు బాలయ్య బాబు గారు. సో కొత్త ఇండస్ట్రీలు తీసుకొస్తాము అని చెప్పేసి బాలయ్య బాబు గారు మాట ఇవ్వడం జరిగింది. అసలు ఆ ఇండస్ట్రీలు ఏంటి అంటే, సో కంపెనీస్ తీసుకొస్తున్నా అంటున్నారు కదా, అసలు ఈ కంపెనీస్ ఏంటంటే ఏరోస్పేస్, డిఫెన్స్, ఎలక్ట్రానిక్ సిటీ ఇండస్ట్రీలు హిందూపురానికి తీసుకొస్తామని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారు. ఈ కొత్త పరిశ్రమలు రావడంతో నిరుద్యోగ యువకులకు మంచి అవకాశాలు లభించనున్నాయని చెప్పేసి బాలయ్య బాబు గారు మరొకసారి హామీ ఇవ్వడం జరిగింది. సో చూశారు కదా, బాలయ్య బాబు గారు చెప్పిన ప్రతి పాయింట్ కూడా వాస్తవమే. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, సో ఆయన ఎంతవరకు నష్టం చేశారు అనేది బాలయ్య బాబు గారు పర్ఫెక్ట్గా చెప్పారు. సో అంతేకాకుండా హిందూపురం నియోజకవర్గానికి ఆయన ఏ విధంగా తోడ్పడుతున్నారు, ఎటువంటి యువకులకు ఎటువంటి అవకాశాలు ఇవ్వబోతున్నారని కూడా బాలయ్య బాబు గారు చాలా స్పష్టంగా అయితే చెప్పడం జరిగింది. సో గైస్, ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.